क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। ఆట పట్టించడానికి సిగ్గనిపించట్లేదా? సిగ్గనిపించదు. ఇప్పుడు నిన్ను ఆట పట్టిస్తాను. అరే ఎందుకు కొడుతున్నావురా? నువ్వు కూడా విజిలేసావుగా. వినో, అది నా హక్కు. నేను షణ్మాను ప్రేమిస్తున్నాను. అది నాది, నాది మాత్రమే. అర్థమైందా? దెబ్బ తగిలింది నాకు, నొప్పి నాకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏదో ఒక రోజు నీ కోపం పెద్ద ప్రమాదాన్ని తెస్తుంది. అసలు ఆ అబ్బాయిని కొట్టాల్సిన అవసరం ఏముంది? విసిలేసి వెళ్ళిపోతున్నాడు కదా ఆ అబ్బాయి. జాగ్రత్తగా విను. ప్రేమకి అర్థం ఏంటంటే సమీర్. ఈరోజు నేను అబ్బాయిని కొట్టకపోతే రేపు మళ్ళీ నేను ఆట పట్టిస్తారు. ఈ షమ్మా సమీర్ గురించి మొత్తం సిటీ మొత్తం తెలిసేలా చేస్తాను. అర్థమైందా? అవునా? అయితే అంత ప్రేమ ఉందా నీకు? కానీ ఒకవేళ నేనెవరినైనా ఇష్టపడితే, లేదా నన్నెవరైనా ఇష్టపడితే అప్పుడు నువ్వేం చేస్తావు? వాడిని చంపేస్తాను. ప్రపంచంలో అందరి అబ్బాయిల్ని చంపేస్తావా? నేను మొత్తం ప్రపంచాన్ని తగలబెడతాను, కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మొచ్చింది. నువ్వు ఎక్కడైనా దాక్కో. ఏమవుతుంది? మీ అమ్మని అల్లుడికి పరిచయం చెయ్యు. నోర్ముయ్. మన ఇద్దరిని ఇలా చూస్తుందంటే చంపేస్తుంది. సైలెంట్గా ఉండు. అమ్మా, నేను నీకోసం టీ తీసుకురానా? వద్దులే, నేను స్నానం చేసి వస్తాను. ఇది అబ్బాయి షర్ట్ కదా? అది సమీర్ నాకు ఇచ్చాడు. నీకెందుకు ఇచ్చాడు? అది నా డ్రెస్ చినిగింది కదా, కాలేజ్లో స్పోర్ట్స్ జరుగుతున్నాయి. అతను నాకు సాయం చేశాడు. మంచి అబ్బాయి. కానీ చూడమ్మా, మనసులో స్నేహం తప్ప ఇంకేం లేదు కదా. ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. నేనేమంటున్నానంటే ఏ కారణం చేతైనా నీ మనసు వెరకూడదని. అమ్మా, ఇదంతా నాకు తెలుసు కదా. నీకు తెలుసని నాకు తెలుసమ్మా. ఈ వయసులో ఆకర్షణ ఉంటుంది. ఏదైనా సాధించగలమని అనిపిస్తుంది. ప్రపంచానికి యువతకి మధ్య ఒక గోడుంటుంది. అది కాలేజ్ అయిపోయాక పడిపోతుంది. ప్రతిసారి నీ మనసుని పాడు చేసుకోకు. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో. నేనిప్పుడే వస్తాను. నా మీద నమ్మకం పెట్టుకో. నువ్వు నాదని మాత్రమే. నేను అన్ని సరి చేస్తాను. సరేనా?
చచ్చిపోవాలనుకుంటున్నావు బాస్టర్? నా ప్లేస్కి వచ్చి నా మీదే కత్తి పెడతావా? నా ఫ్రెండ్ ఆసిఫ్కి ఈ విషయం తెలిస్తే నీ కుటుంబాన్ని మొత్తం చంపేస్తాడు. ఎంతైతే అంత అయింది. బిల్లు మొత్తం నా పేరు మీద వేసేరా. ఇంత నమ్మకమారా నా మీద? బావా, నేను నిన్ను చాలా నమ్ముతాను. ప్రేమలో అసూయ, స్నేహంలో నమ్మకం లేకపోతే ప్రేమ స్నేహంలో ఉపయోగం ఉండదు. మన ప్రేమ స్నేహం వల్లే నిన్ను కలవడానికి వచ్చాను రా. ఇందుకు ఏమైంది? చూసా నేను క్షమ ఇంటి నుంచి బయటికి రావడం. బావా, ఏం జరగలేదు బావా. ఏదైనా పెళ్ళైన తర్వాతే అనుకున్నాం అంతా. నమ్మకం పెట్టుకో. పెళ్ళి అవుతుందో లేదో ఎలాంటి గ్యారంటీ లేదు. అరే, నువ్వు రోజు రోజుకి ఇలా అయిపోతున్నావేంట్రా? అరే అన్న, నువ్వు కూడా ఏంటన్నా అమ్మలాగా ఈ సంపాదనలో అది దాని గురించి మాట్లాడద్దండి అన్న. నేను నిజంగానే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయితోనే ఉంటాను. ఇదంతా వదిలేండి అన్న. అమ్మ మంచి వంట చేసింది, పద భోంచేద్దాం. నువ్వు వదిలేవు కదా, పదండి అన్న. పద. ఆసిర్, నీ ఫ్రెండ్కి నువ్వైనా నచ్చ చెప్పు. జాగ్రత్తగా చదువుకోమను, లేదంటే బిజినెస్ చూసుకోమను. అర్థం కావట్లేదు, ఎన్ని రోజులని చిల్లరగా తిరుగుతాడు. గర్ల్ ఫ్రెండ్తో బిజీగా ఉన్నావు కదన్నా. ఊరికే ఉంటావా లేదా? లీనా, నువ్వు అరవకు, నేను మాట్లాడుతున్నాను కదా. ఆసిర్, నేను చాలాసార్లు చెప్తున్నాను, వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత బిజినెస్ మొత్తం నేనే చూసుకుంటున్నాను. అర్థమవుతుందా నీకు? ఈ అబ్బాయి కాలేజ్ తర్వాత ఆఫీస్కి రావడమే లేదు. ఈ అబ్బాయికి అంతా తెలుసు, సిటీలో మనది పెద్ద బిజినెస్ అని. కానీ ఆ అబ్బాయికి సంబంధమే లేదు, అస్సలు కంగారు కూడా లేదు. అమ్మ, ఎప్పుడు చూసినా నువ్వు కంప్లైంట్ చేస్తూనే ఉంటావు. ఎవరైనా పిలవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. సమీర్, ఏం చేస్తున్నావురా? అమ్మ తెలానా మాట్లాడేది? ఏంటంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది. ఇతన్నే చూడు, మీ నాన్నగారు బ్రతుకున్నప్పుడు ఆయనతో నిజాయితీగా పనిచేశాడు. ఆయన చనిపోయిన తర్వాత కూడా 2 ఏళ్లలో తన సొంత గ్యారేజీని తెరిచాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఇంకా గాలికి తిరుగుతూనే ఉన్నావు. అరే ఆసిఫ్ అన్న నాకన్నా పెద్దవాడమ్మా. నువ్వు నన్ను చూసినప్పుడల్లా తిడుతూనే ఉంటావు. హట్! సమీర్, సమీర్, నా మాట విను. చూసావా తన పొగరు? అమ్మా, ఎందుకు వాడి గురించి అంత టెన్షన్ తీసుకుంటున్నావు? మీకు తెలుసు కదా, వాడు ఈ ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాడు. అవును, నాకు తెలుసు. కానీ నాకేం కావాలి? కేవలం నాకు మీరేదైనా పని చేస్తూ కొంచెం రెస్పెక్ట్గా ఉంటేనే కదా నేను ఏదైనా అమ్మాయిని చూసి పెళ్లి చేయగలను. నీకు తెలుసు కదా, మంచి కుటుంబాల అమ్మాయిలు ఇలాంటి పనికిరాని వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. నేనేం చేయను? అమ్మా, మీరు సమీర్ పెళ్లి గురించి అసలు బాధపడద్దు. వాడు కాలేజ్ హీరో. ఇప్పటికి వాడంటే అమ్మాయిలు పడుతూనే ఉన్నారు. నాకు తెలిసి ఇప్పటికే అన్నికి గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటారు. నువ్వు మాట్లాడుకో. అందుకనే నేనే అమ్మాయిని చూస్తాను. నాకు నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేస్తాను. అది కూడా మన కమ్యూనిటీ అమ్మాయినే. హీనా, అది నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి కదా? అవునన్నయ్య. అయితే సెకండ్ హ్యాండ్ బండి ఉంది, రేపు వచ్చేయ్. ఓకే? అమ్మ వెళ్ళనా? సరే, వెళ్ళమ్మా. అయితే 4 గంటలకి? 4 కాదు, 6 గంటలకు. కొంచెం రైట్, సరే స్ట్రైట్ అలాగే స్ట్రైట్. ఒక్క నిమిషం ముందు చూడు. ఏమైంది? అటు చూడన్నా. ఈమె క్షమ మన ఏరియాలో ఉంటుంది. నాకు బాగా తెలుసు అన్నీ అమ్మని మోసం చేస్తున్నాడని. కానీ అమ్మ ఎప్పుడూ మనల్ని తిడుతుంది. ఉండు, అన్నీ సంగతి చెప్తాను. రేపు నా పుట్టినరోజు. నా గిఫ్ట్ ఎక్కడా? ఇంటికి రా. ఈరోజు అమ్మకి నైట్ షిఫ్ట్. ఇంటికి వెళ్దాం. అవునా? నా గిఫ్ట్ ఎక్కడా? ఆగు, నేను ఇప్పుడే వస్తాను.
దీన్ని నేను పుట్టినరోజుకి గిఫ్ట్గా ఇచ్చాను కదా. నిన్నంతకు ముందు నేను నమ్మలేదు, ఎక్కడ నన్ను నువ్వు వదిలేసి వెళ్ళిపోతావని. ఇంకా ఇంకా నాకు బాగా తెలుసు, నువ్వు నాకంటే ఇంకా ఎవరిని ఎక్కువగా ప్రేమించట్లేదని. నువ్వు అబద్ధం చెప్తున్నావు. దానికి ముందే మీ అమ్మకు తెలుస్తుంది. నువ్వేమనుకుంటున్నావు, నేను మీ అమ్మని చూసి జెలస్ ఫీల్ అవుతానా? నేనంత చులకనగా కనిపిస్తున్నానా? నాకు తెలుసు, మీ అమ్మలాగే మా అమ్మ కూడా ఎంతో ఒంటరి జీవితాన్ని గడిపింది. నాన్న లేకుండా పిల్లల్ని పెంచడం ఎంతో కష్టం. ఇంటిని గడపడం, ఖర్చులు భరించడం చాలా కష్టం. కానీ నువ్వేం బాధపడకు, నేను మీ అమ్మని చాలా బాగా చూసుకుంటాను. దానికి ముందు ఆ అమ్మ కొడుకు కోరిక తీర్చొచ్చుగా. రేపు కోచింగ్లో కలుద్దాం. అమ్మా, అన్నం పెట్టవా? ఆకలేస్తుంది. ఇప్పటిదాకా ఎక్కడున్నా? ఎక్కడికి వెళ్ళావు? ప్రతిరోజు కోచింగ్ లాగే ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అవునా? నీ ఫ్రెండ్ పేరు చెప్పు. అరే ఏంటిది, చిన్నపిల్లని పోలీసులు విచారిస్తున్నట్టు? పిల్లలు అబద్ధం చెప్పడం మొదలు పెడితే తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, నీ కుట్టు రెట్టయిందిలే. ఏంటిది? ఏంటిది? ఇదేనా ఇదేనా నీకు నేను నేర్పించింది? ఇలా అమ్మాయిలతో బయట తిరగడమా? నేను నీకు అమ్మాయిలకి గౌరవం ఇవ్వడం నేర్పించాను, ఇలాంటివి నేను నేర్పించలేదు. అమ్మా, నన్ను క్షమించు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నేను అమ్మాయిని మోసం చేయడం లేదు. నేను పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని. ఏంటి? పెళ్లి చేసుకుంటావా? ముందు నువ్వొకటి గుర్తుపెట్టుకో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వెవరినైతే పెళ్లి చేసుకుంటావో ఆ అమ్మాయి నాకు నచ్చాలి. కానీ ఆ అమ్మాయి గురించి నాకు మొత్తం తెలుసు. తాను నీకు తగిన అమ్మాయి కాదు. ఈ ఇంటికి కోడలయ్యే అర్హత లేదు. అర్థమైందా? అమ్మా, నువ్వు కూడా అందరిలాగా మాట్లాడుతున్నావు. కొంచెమైనా గౌరవం ఇవ్వు అమ్మాయికి. అవును, ఎందుకంటే ఇంట్లోకి బయటికి తేడా ఉంది. మనం వీధి కుక్కలకి రొట్టెలు తినిపిస్తాం, కానీ ఇంట్లోకి మాత్రం రానివ్వం. అమ్మా, నేను షమ్మని ప్రేమిస్తున్నాను. నువ్వు అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు అసలు నచ్చట్లేదు. అన్నయ్య, నువ్వు ఇలా అమ్మతో మాట్లాడడం మంచిది కాదు, అర్థమవుతుందా? చెల్లి, నువ్వు ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. అది దూరంగానే ఉంది. ముందు నువ్వు ఆ అమ్మాయికి దూరంగా ఉండు. లేదమ్మా, నేను అమ్మాయికి మాట ఇచ్చాను. నేను ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. వదిలేదే లేదు. పెళ్ళి అంటే ఏంటి? ఇలాంటి వ్యవస్థలో ఉండే మనుషులకు జీవితాంతం ఒకరికి ఒకరు కలిసి ఉండాలి, ప్రేమతో మరియు ఆప్యాయతతో. కానీ చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే సమాజంలో ప్రేమ బంధాలు చాలా తగ్గిపోయి ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లల మీద చాలా ఒత్తిడి పెంచుతున్నారు. ప్రతి తల్లి తండ్రికి సమాజంలో ఇది ఒక స్టేటస్ అయింది. వారు కులం మతం పేరు మీద ఒత్తిడి తెస్తున్నారు. నమస్తే, నేను గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్ కొత్త ఎపిసోడ్లో మేము మీ ముందుకు ప్రేమతో జరిగిన ఒక నేరాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రేమకు ప్రతిష్టకు మధ్య జరిగే పోరాటంలో అనేక జీవితాలు పెట్టుబడిగా పెట్టబడ్డాయి. ఈరోజు మనం చెప్పుకునే కథలో సమీర్ మరియు శ్యామ మధ్య ప్రేమ వాళ్ళ వయసులాగే చాలా స్వచ్ఛంగా ఉంది. అంతే అమాయకం, నిజాయితీ ఉంది. కానీ సమీర్ తల్లి నుస్రత్కి అతని ప్రేమ కంటే ఆమె హోదా ముఖ్యం. ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది. కానీ ఆమె తన ఏకైక కొడుకును చాలా ప్రేమించినప్పటికీ అతని ప్రేమను మాత్రం అంగీకరించడం లేదు. ఇలాంటి వాతావరణంలో నుస్రత్ హోదా గెలుస్తుందా లేదా సమీర్ ప్రేమ గెలుస్తుందో చూడాలి. హలో రాహుల్,
సమీర్ కాలేజ్కి వచ్చాడా లేదా ఏమైనా తెలిసిందా? అవునా? ఛ! దివ్య, సమీర్ కాలేజ్కి వచ్చాడా? ఏమైనా తెలిసిందా? లేదు, నేను ఈరోజు అతన్ని కలవాలి. యా షూర్. మేబీ అతనికి హెల్త్ బాగుండకపోవచ్చు. సరే, బాయ్ దివ్య. సమీర్ ఇప్పుడు ఇలా చేయడు. ఎక్కడికి వెళ్ళాడో నాకు అర్థం కావట్లేదు. నేనే వెళ్ళి చూస్తాను. ఇదంతా చూస్తుంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఎలా సమీర్ ఎప్పుడు వస్తాడు? నానా, ఈ అమ్మాయి ఆస్మా ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇప్పుడు ఏం కోర్స్ చేస్తున్నావు? అంటే నేను కామర్స్ చేస్తున్నాను. ఆ తర్వాత ఎంబీఏలో మార్కెటింగ్ చేద్దామని ప్లాన్. చాలా బాగుంది, మాషా అల్లా. అంటే మీ పెళ్లి తర్వాత మన బిజినెస్లన్నీ నువ్వే చూసుకోవాలి. సరే. అన్నయ్య, మనం వీలైనంత త్వరగా పెళ్లి ఏర్పాట్లు చేద్దాం. ఎందుకంటే ఈ యాక్సిడెంట్ తర్వాత నేను చాలా భయపడుతున్నాను. అందుకే నేను వీళ్ళిద్దరికీ వీలైనంత త్వరగా పెళ్ళవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ప్రశాంతంగా ఉండండి. నేను ఖాజీ సాహెబ్తో మాట్లాడాను. వివాహం జరుగుతుంది. చాలా సంతోషం. కంగ్రాట్స్ అన్నయ్య. కంగ్రాట్స్ వదినా. మనం ఎందులో సెల్ఫీ తీసుకుందామా? తీసుకుందాం. ఏమైంది షమా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఈరోజు టెస్ట్ జరిగింది. అది రాయలేదు. ఫెయిల్ అయిపోతానని భయంగా ఉంది. ఏం కాదమ్మా, జరిగిన దాని గురించి ఏమీ టెన్షన్ పడద్దు. తర్వాత వచ్చే వాటి కోసం నువ్వు ఆలోచించు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. ఎలా ఏడిస్తే ఏమొస్తుంది? అన్నం తిను. సీనా, ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? నువ్వు కూడా అమ్మాయివే కదా. నువ్వు ప్రేమించిన అబ్బాయి సడన్గా అదృశ్యమైతే నీకు ఎలా ఉంటుంది? నేను అలాంటి అమ్మాయిని కాదన్నయ్య. నా కళ్ళ ముందే వేరే అబ్బాయితో మాట్లాడడం చూశాను. లీనా, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు తన గురించి మాట్లాడే ముందు నీ ముఖాన్ని చూసుకో. నువ్వెక్కడికి వచ్చినప్పటి నుంచి నీ ముఖాన్ని ఏదోలా పెట్టుకున్నావు. మర్చిపోకు నీకు పెళ్లి కుదిరిందని. అరే, కొంచెం నవ్వుతూ ఉండు. నీకింకో విషయం చెప్తున్నా. ఆ అమ్మాయి కుటుంబానికి నీ కార్యకలాపాల గురించి ఏమీ తెలియకూడదు. అర్థమైందా? నేనెందుకు చెప్తున్నానో అది అర్థం చేసుకో. ఇప్పటికే లేట్ అయింది. వెళ్దాం పదమ్మా. అసలు సమీర్కి ఏమైందో ఎలా తెలుసుకోవాలి? హీనా, తన చెల్లి ఏం జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. సమీర్ ఇంట్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు సమీర్? అసలు ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోతాడు? నీకేమైనా తెలుసు సమీర్ ఎక్కడున్నాడో? అసలు ఎలా తెలియకుండా ఉంటుంది. సమీర్ అలా వెళ్ళిపోయాడు. క్షమా, పిచ్చి పుట్టిందా?
చనిపోతావా ఏంటి? నేను నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి ఆసిఫ్? అది నేను సమీర్ ఇక్కడ. చూడు క్షమ, దయచేసి ఇందులోకి నా లాక్కు ప్లీజ్. ఎక్కడ సమీర్? నువ్వు చెప్పావు కదా. పిచ్చిలేసిందా? సమీర్ తన ఊరికెళ్ళాడు. కూర్చొని తీసుకెళ్తా వాడి దగ్గరికి. ఇదేనా నీ ప్రేమ? నేను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వేరే అమ్మాయి చేసుకుంటున్నావా? చెప్పు సమీర్, చెప్పు. క్షమా, నాకు ఏం జరిగిందో తెలియదు. నేను మోసం చేయాలనుకోవట్లేదు. ఇది మోసం కాక ఇంకేంటి? నాకు చెప్పకుండానే, నన్ను కలవకుండానే పెళ్లి చేసుకుంటున్నావు, అవునా సమీర్? అమ్మకి మన గురించి మొత్తం తెలిసింది. నేను నిద్ర లేచి పొద్దున నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను, కానీ అన్నయ్య, అమ్మ చూడ ఏం చేస్తుందో. అమ్మ ఏం చేస్తుందో నాకు అనవసరం. ఆమె నన్ను శ్యామను విడదీయలేదు, అంతే. అమ్మకి తనకి తాను నిప్పంటించుకుంటుంది అన్నయ్య. అమ్మా, 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 వదిలేను. అమ్మా, నువ్వు తొందరగా వెళ్ళి డాక్టర్కి ఫోన్ చేయి. అమ్మా, పిచ్చి పట్టిందా నీకు? నేను నీకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించట్లేదు. చేస్తున్నావు, నాకంటే ఆ అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నావు. లేదమ్మా, నీకంటే ఎక్కువ కాదు. ముందు నాకు మాటివ్వు. ఆ అమ్మాయిని మళ్ళీ ఎప్పుడు కలవనని నాకు మాటివ్వు. చెప్పు. నేను నీ కోసం చూసిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు. లేకపోతే నేను బ్రతకలేను. సరే అమ్మా, కానీ అమ్మా, నేను అమ్మాయిని ఒకసారి కలవాలి. లేదు, నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకునేంత వరకు నువ్వు తన్ని కలవడానికి వీల్లేదు. నువ్వు ఆ అమ్మాయిని కలిస్తే నా శవాన్ని చూస్తావు. నేనేం చేయను. అమ్మ తన ప్రాణం తీసుకోవడానికి నిశ్చయించుకుంది. ఇప్పుడు నేనేం చేయాలి సమీర్? ఇప్పుడు నువ్వు లేకుండా ఎలా బతకాలి? క్షమ, మాట విను. నువ్వే నా భార్యవి. నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకోలేరు. నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు. నేను మొత్తం సెట్ చేస్తాను. అది నా వల్ల కూడా అవ్వట్లేదు. నువ్వు లేకుండా నేను కూడా బతకలేను. నిజంగా? ఆశం, ఒప్పుకుంటున్నావా? 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 ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకుంటున్నాను. 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 అరే అరే, నీ పెళ్ళైపోయింది, చెయ్యి పట్టుకో. అన్నా, వదినికి నీ చేత్తో స్వీట్ తినిపించు. సమీర్, తినిపించు బాబు. మీరు బాధపడకండి, నేనెవరికి చెప్పను. నాకు అర్థం కావట్లేదు. నేను అంతా విన్నాను, మీరు చెప్పిన క్షమాపణ మాటలు. నువ్వే నా భార్యవి. నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకోలేరు.
నువ్వు నాకు కొంచెం టైం ఇవ్వు, నేను మొత్తం సెట్ చేస్తాను. అమ్మకు నేను చెప్తాను, నువ్వు లేకుండా నేను కూడా బతకలేను. నాకు మొత్తం తెలుసు. మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నారని. మీరు ప్రేమించిన అమ్మాయి క్షమానే. కానీ మీరు బాధపడకండి. ఈ విషయాన్ని ఇప్పుడు వదిలేయండి. కొద్ది రోజులకి విడాకులు తీసుకుందాం. అప్పుడు మీరు క్షమాను పెళ్లి చేసుకోండి. నువ్వు నిజంగా దేవతలా వచ్చావు. నేను మనిషినే. అందుకే బహుశా మనిషిని కాబట్టే మీ ప్రేమ ఎలాగో పొందలేనని అర్థమైంది. సరే, నేను అలసిపోయాను. గుడ్ నైట్. గుడ్ నైట్. సమీర్ నన్ను నిజంగానే మోసం చేశాడు. క్షమ, వాడిని ఇంక నువ్వు మర్చిపోవాల్సిందే. వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, నువ్వు దూరంగా ఉంటేనే మంచిది. లేదు, నన్ను సమీర్ కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు. నేను సమీర్ లేకుండా ఉండలేను. నాకు సమీర్ కావాలి. నుస్రత్ హోదా మరియు మొండితనం గెలిచాయి, కానీ షమా ప్రేమ ఓడిపోవటానికి సిద్ధంగా లేదు. ఒకవైపు షమా తన ప్రేమను పొందాలని చూస్తుంటే మరోవైపు ఆసిఫ్. ఇటువైపు మరో రకమైన ప్రేమ ఆసిఫ్ది. ఏంటంటే షమా తన ప్రేమను ఒప్పుకుంటుందని. వీళ్ళిద్దరి మధ్యలో ఆస్మా ఇరుక్కుంది. ఆస్మా చాలా మర్యాదస్తురాలుగా అనిపించింది, కానీ ఆమె సమస్యలను పరిష్కరించుకునే టైం వచ్చింది. కానీ ఈ సమాజం నుస్రత్ ద్వారా సమీర్కు విడాకులు ఇవ్వడానికి అనుమతిస్తుందా? కానీ విడాకులు తీసుకున్న తర్వాత నుస్రత్ షమాను అంగీకరిస్తుందా? ఇదే మనకు ఇక్కడున్న పెద్ద సవాల్. కానీ సమీర్ తన వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలనుకుంటాడా? షమా ముందు చాలా ప్రశ్నలున్నాయి, కానీ ఆమెకు వాటి గురించి పూర్తిగా తెలియదు. కానీ ఆమెకు తెలుసు సమీర్ ఒత్తిడికి లోనే ఈ పెళ్లి చేసుకున్నాడు అని. కానీ త్వరలో అతను ఆమె దగ్గరకు వచ్చేస్తాడు. అతని ఆశలు నెరవేరుతాయా? తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. సరే విను, నేను అత్తని హీనాని తీసుకుని బయటకెళ్తాను. సో మీరు షమాని వెళ్ళి కలవండి. చాలా రోజులైంది కదా, తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్ యూ ఆస్మి. నిన్ను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. అవునా? అయితే నువ్వు కోరుకుంటున్నావా మళ్ళీ వచ్చేవాడు ఫ్రెండ్లా ఉండాలని? కాదు, మీ భర్త ఎవరైనా సరే మీరు బాగుండాలి. ఇంకా అతను మీకంటే ఎక్కువగా మరెవరిని ప్రేమించకూడదు. వెళ్దామా? అత్తా నిజానికి అతనికి నిన్నటి నుండి ఏం బాగుండట్లేదు. ఏమైందిరా? నీకు బానే ఉందా? అమ్మా, ఏం పర్లేదు, అతని ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాడులే. మనమెందుకు ఈరోజు బయటకెళ్ళకూడదు? సరే పదే వదినా, ఈరోజు మన షాప్ చూపిస్తాను. పదా. ఆస్మా, ఏమైంది నీకు? బానే ఉన్నావా? అరే ఎవరి అమ్మాయి? ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మా, ఈ అమ్మాయి క్షమా, అదే ఆ వీడియోలో ఉంది కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? సారీ సమీర్, నేను మీ అమ్మ అనుకున్నాను. తప్పు జరిగిపోయింది నా నుండి. ఏంటి? నువ్వు నా అమ్మను కొట్టాలని చూస్తున్నావా? మైండ్ ఏం పని చేయట్లేదా? వదిలే సమీర్. అరే అలా ఎలా వదిలేస్తాను? హీనా, శర్మ అంకుల్కి కాల్ చేయి. ఆ డెప్యూటీ కమిషనర్ ఉన్నారుగా, దీని సంగతి తనే చూసుకుంటాడు. నా సంగతి చూడడానికి మీరెవరు? మీరు బలవంతంగా పెళ్లి చేశారుగా మీ కొడుక్కి. ఏ అమ్మాయి, నా కొడుకు గురించి మాట్లాడడానికి ఎంత ధైర్యం? కానీ మీరు... షమ్మా, నువ్వు హద్దు దాటుతున్నావు. నేను హద్దులు దాటానా? మరి నువ్వేం చేస్తున్నావు? బానే ఉన్నావుగా, పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నావు కదా. ఒక విషయం గుర్తుంచుకో సమీర్, నేను ఎవరిని వదిలిపెట్టినా.
ముందు మీ అమ్మని అలాగే ఈ అమ్మాయిని కూడా. నోర్మోయ్, ఈ అమ్మాయి నీకోసం నన్ను వదిలేసింది. నేను నీతో ఉండడానికి మేమిద్దరం కలిసి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నాము. కానీ నువ్వు నీ బుద్ధిని, నీ రూపాన్ని చూసి నువ్వు చాలా విరుచుకుపడుతున్నావు. నువ్వు నా కుటుంబ సభ్యుల్లోని ఎవరి దగ్గరికి వెళ్ళినా నాకంటే ఎవరు అద్మానంగా ఉండరు. ఇంకోసారి ఇక్కడికి రావద్దు. వెళ్ళిక్కడి నుంచి. క్షమా, ఏమైంది క్షమా? మళ్ళీ టెస్ట్ సరిగా రాయలేదా? టెస్ట్ బాగానే జరిగింది, కానీ నేనే టెస్ట్లో ఫెయిల్ అయిపోయానమ్మా. అమ్మా, సమీర్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడమ్మా. హాసిఫ్, హాసిఫ్ నాన్నా, అది నిన్న నాకు సమీర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వాడు ఏం చెప్పాడంటే షమ్మ ఎలా ఉందో కనుక్కోమన్నాడు. నేను అందుకే వచ్చాను. బాబు ఇది మనకి సెట్ అవ్వదని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మనలాంటి పేదవాళ్ళకి ఇది సెట్ అవ్వదు, వదిలేయమని. నేను పేదదాన్ని అయితే నా తప్పేముందమ్మా? నేను సమీర్కి ముందుగానే చెప్పాను, మీ గదంతా కూడా మా ఇల్లు ఉండదు అని. అయినా సరే ప్రతిరోజు వచ్చేవాడు. ఇది సమీర్ తప్పు కాదు, మొత్తం వాళ్ళమ్మదే. అమ్మా, అతని తల్లి తన్ని బలవంతం చేసింది. తన తల్లి కోరిక ప్రకారం తను నిన్ను పెళ్లి చేసుకోలేడు. ఆంటీ, మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నేను చూసుకుంటాను. కానీ నా బిడ్డని ఎలా ఒంటరిగా వదలగలను? ఆంటీ, ఎప్పుడు అమ్మ సహాయమే కాదు, ఫ్రెండ్ సహాయం కూడా కావాలి. మీరు వెళ్ళండి ఆంటీ, నేను చూసుకుంటాను. క్షమా, చెప్పేది విను. సమీర్ని మర్చిపో. సమీర్నైతే నేను మర్చిపోతాను, కానీ అతను చేసిన ద్రోహం దాన్ని ఎలా మర్చిపోగలను? నాకు పగ కావాలి, పగ. ఏం చేస్తావు పక్క తీర్చుకొని? అరే చదువుకో, లైఫ్లో ముందుకెళ్ళు. నువ్వు ఇంకా చాలా చేయాలి. నీకేమనిపిస్తుంది? ప్రేమించిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలనిపిస్తుందా? నేను ప్రతీకారం తీర్చుకునేంత వరకు ముందు కదలలేను. ఏం చేయాలనుకుంటున్నావు? నేను సూసైడ్ చేసుకుంటాను. నేను సూసైడ్ చేసుకుని మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తాను. క్షమా, నేను సూసైడ్ చేసుకుంటాను. క్షమా, పిచ్చి పట్టిందా నీకు? చెప్పేది విను. క్షమా, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. చిన్నప్పటి నుంచి సమీర్ ముందు నేను నీకు చెప్పలేకపోయాను. కానీ నేను సమీర్ అంత ధనవంతుని కాదు. అలాగే నేను వాడంత అందంగా ఉండను. అలాగే వాడిలాగా మాయ మాటలు చెప్పి నిన్ను మోసం చేయలేను క్షమా. క్షమా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు నా చేయి పట్టుకున్న తర్వాత జీవితంతో నేను సంతోషంగా చూసుకుంటాను. నా చేయి పట్టుకుంటావా? పట్టుకుంటాను, కానీ దానికన్నా ముందు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే ఒకటి నిరూపించుకోవాలి. శివనా? అన్నా. సమీర్,
నువ్వు త్వరగా చెక్ పాయింట్కి రావా. నా బైక్ యాక్సిడెంట్ అయింది, చాలా గాయాలయ్యాయి. వీలైనంత తొందరగా రా. నాకు లొకేషన్ పంపించు. నేను సెండ్ చేస్తాను. ఏమైంది? ఆసిఫ్ అన్నకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళాలి. నేను త్వరగా వస్తాను, నువ్వు జాగ్రత్త. క్షమా, నువ్వేమనుకుంటున్నావు? నీకు ఏది కావాలంటే అది నువ్వు చేస్తావా, కానీ నేనేం చేయకూడదు కదా. క్షమా, పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హా, పిచ్చిదాన్ని చేసావు కదా నీ ప్రేమతో. నువ్వు నన్ను క్షమించలేకపోతున్నావు కదా. క్షమా, ఆసిఫ్ భాయ్, ఆసిఫ్ భాయ్. సమీర్, నువ్వు పెళ్లి చేసుకోకపోతే దూరంగా ఉండని చెప్పాను కదా, కానీ నువ్వు దూరంగా ఉండలేదు. నీకు మొత్తం తెలుసు కదా. నీకు ఈ విషయం తెలుసా? నువ్వు షమాను పెళ్లి చేసుకోవడం మీ అమ్మకి ఇష్టం లేదని. కానీ నువ్వు విన్నావా? నీలాంటి వాళ్ళేరా అమ్మాయిలు మోసం చేస్తారు. సినిమా హీరోల్లాగా వెంట తిప్పించుకుంటారు, తర్వాత వదిలేస్తారు. నీలాగా నేను ప్రేమించిన అమ్మాయిని అమ్మ మాట నేను వదిలేయను రా. ఏమైంది ఇప్పుడు? ప్రేమిస్తున్నానే షమాన్, వినపడిందా? ప్రేమిస్తున్నా నేను. ఇన్నిసార్లు చెప్పే నీకు దూరంగా ఉండమని. దూరం అయ్యాడుగా నాతో పడుకున్న తర్వాత. సార్, సార్ అక్కడ ఎవరిని చంపారు సార్. ఎక్కడ? వెనక రోడ్లో. సునీల్, బండితి. ఎస్ సార్. పోలీసులు వచ్చేలా ఉన్నారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. చూడు, మనం ఈ సిటీ నుంచి ఎంత తొందరగా బయటికి వెళ్తే అంత మంచిది. పద, మరమ్మా తర్వాత చూసుకుందాం. సునీల్, జోబ్ చెక్ చేయి. పర్సులో ఏదైనా ఐడి ప్రూఫ్ దొరుకుతుందేమో. సార్, ఇతని పేరు సమీర్ జైడి. మీరు ఏదైనా చెప్పగలరా? సమీర్ని ఎవరు చంపారో? అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? మీకెవరి మీద అనుమానం ఉందా? ఆ అమ్మాయే చంపేసుంటుంది. ఆ అమ్మాయే షమ్మా. నా కొడుకును ప్రేమించినట్టు నాటకవాడింది. కానీ నా కొడుకుని ఈ అమ్మాయికిచ్చి పెళ్లి చేశాను. సార్, బహుశా ఆ అమ్మాయే నా కొడుకు మీద ప్రతీకారం తీర్చుకుని ఉంటుంది సార్. ఇది వన్ సైడ్ ప్రేమలా ఉంది. లేదు సార్, షమీర్ కూడా షమ్మని చాలా ప్రేమించాడు. నువ్వేం మాట్లాడుతున్నావు? నిజం చెప్తున్నాను అత్త. హా సార్, ఇది నిజమే. అత్త సమీర్ని బెదిరించి నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేసింది. ఇప్పుడేం జరిగిందో తెలుసా సార్? మేమిద్దరం పరిణామాలను అనుభవిస్తున్నాం. సమీర్ అయితే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే నేను పెళ్ళైన 2 వారాలకే పెద్దంతూనయ్యాను. సమీర్ ఇంత రాత్రి హైవేలో ఏం చేస్తున్నాడు? షమాన్ కలవడానికే? ఆసిఫ్ని కలవడానికి వెళ్ళాడు. ఆసిఫ్, షమా ఇద్దరు ఒకే చోట ఉంటున్నారు. సునీల్, ఎస్ సార్. షమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం నాకు తెలియాలి వెంటనే. ఓకే సార్. వెళ్ళు. సార్, షమా నిన్నటి నుంచి కనిపించట్లేదు. నా ఫోన్ కూడా తీయడం లేదు. నేను పోలీసులకు కూడా కంప్లైంట్ చేశాను, ఫోటో కూడా పంపాను. ఏమైంది? మేము షాక్లోనే ఉన్నాం. షమ ఆసిఫ్తో కలిపి సలీంను మర్డర్ చేశారు. ఏంటి? నేను తనకి చెప్తూనే ఉన్నాను సమీర్కి దూరంగా ఉండమని. తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఈ విషయం మీకు అసలు తెలియదా? నాకేం తెలీదు, కానీ నా కూతురు నేరం చేసుంటే
చేసిన నేరానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి. సునీల్, సార్ ఒక పని చెయ్యి. క్షమా నెంబర్ ట్రేస్లో ఉంచండి. ఇంకా తన సోషల్ మీడియా అకౌంట్ కూడా చెక్ చేయండి. ఈ రోజుల్లో సోషల్ మీడియా అకౌంట్లో లొకేషన్ ఆన్లో ఉంటుంది. ఎవరికి తెలుసు, క్షమా లొకేషన్ కూడా ఆన్లో ఉండొచ్చు. ఓకే సార్. వెళ్ళు. నేషనల్ హైవే మీద ఒక అబ్బాయి బైక్ మీద వెళ్తున్నారు. మీరు చెప్పిన ఆనవాళ్ళు ఉన్నాయి. సార్, ట్రాకింగ్ పోస్ట్ నేషనల్ హైవే వైపు వెళ్ళే సర్వీస్ రూట్ అని చెప్తుంది. వాళ్ళు అక్కడే ఉన్నారు. పదా, అవి బండి తిప్పు. ఓకే సార్. ప్రేమ ప్రపంచంలోనే చాలా గొప్ప శక్తి. ఒక వ్యక్తి ఆ శక్తిని ఎలా ఉపయోగించుకుంటున్నాడు అనేది అతను ఉపయోగించుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమను చూస్తే అది చీకటిలో టార్చ్ లైట్లా పనిచేస్తుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఆ ప్రేమని నిప్పుతో ఇంకొకరి ఇంటిని తగలబెడతాడు. క్షమా ప్రేమలో వాడు ఎంతగా మునిగిపోయాడంటే దానిని తన వ్యామోహంగా మార్చుకున్నంత. వాడికి మొండితనం పెరిగింది. ఇలా మొండితనం నుంచి పిచ్చిగా మారటం చాలా చిన్న విషయం. ఇలా పిచ్చితనం నేరంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ ఇదంతా క్షమా వల్లే జరిగింది కాదు. ఈ తప్పును మొదలుపెట్టిందే నుస్రత్. ఆమె కొడుకును ఒత్తిడి చేసి పెళ్లి చేయటం ద్వారా. సమీర్ ఈ తప్పును ముందుకు తీసుకెళ్లాడు. అమ్మ మాట వినుకుంటూ క్షమా గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు. ఆసిఫ్ ఈ తప్పును ఆసరాగా చేసుకోవడానికి ప్రయత్నించాడు. క్షమ అతన్ని పావుగా ఉపయోగించుకొని ఇంత ఘోరమైన నేరానికి పాల్పడింది. ఒకరికొకరు జీవితాల్ని నాశనం చేసుకున్నారు. పోలీసులు క్షమాని పట్టుకున్నారు, జైలు శిక్ష విధించారు. కానీ ఫ్రెండ్స్, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మనం చేసే ఈ చిన్న చిన్న తప్పులు మన చుట్టూ ఉండే వాళ్ళ జీవితాలను చాలా చాలా ప్రభావితం చేస్తాయి. ఇలా మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా బాధింపబడతారు. ఇలాంటి చెడ్డ ఆలోచనలు చేయొద్దు, చెడ్డ పనుల జోలికి పోవద్దు. ఈ కథతో నేను మీ గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్ ఈరోజు ఎపిసోడ్ నుంచి సెలవు తీసుకుంటున్నాను. తప్పుడు గౌరవం, ద్వేషం మరియు ప్రతీకారాలకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నాను. ప్రతి నేరం నుంచి మిమ్మల్ని అప్రమత్తం చేసే మరో కొత్త కథతో కలుద్దాం. అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ సేఫ్. క్రైమ్ అలర్ట్. నేరాలకు వ్యతిరేకంగా పోరాడదాం.